నమస్తే. ఈ కూటమి అనే ఒక బూడిద పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోయింది. భారత రాజ్యాంగం అనేది తుంగలో తొక్కబడి రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క విశృంఖలత్వం ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతా ఉంది. సో ఎవరైనా సరే ఈ కూటమి పార్టీల్ని, ఈ బూడిద పార్టీల్ని ప్రశ్నిస్తే ఎవరిని కూడా అంతం చూడకుండా వదిలిపెట్టినటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఈ కూటమి పార్టీని ప్రశ్నిస్తే ఇప్పటికే 2000కు పైగా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి జైలుకి పంపించారు. మరికొంతమందిని గొడ్డలతో నరికి చంపారు. మరికొంతమందిని ఎంతో పాశవికంగా దాడి చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేసినటువంటి దాడులు కూడా నిత్యకృత్యం అయిపోయాయి. సో దానికి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి ప్రశ్నిస్తే, మీరు ఏదైనా చేసే తప్పులను అడిగితే తమ సొంత పార్టీ ఐటీడీపీ కార్యకర్తలను కూడా కబలించే స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అనడానికి నిదర్శనం ఇది. ఎంత దుర్మార్గం ఇది! తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి మంచోడు మణి అనే అతను మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీడీపీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే మా నాయకుల సతీమణుల మీద కూడా నీచాతి నీచంగా, హేయాతి హేయంగా పోస్టులు పెట్టాడు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా కూడా సంయమనం కోల్పోలా, ఎక్కడా కూడా విశృంఖలత్వంగా అతని మీద భౌతిక దాడులకు దిగల, ఎక్కడా కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూడా ఆ రోజు మమ్మల్ని ఎంతలా ప్రశ్నించినా, ఆఖరికి దిగజారి నీచంగా హేయంగా విమర్శించిన మా కుటుంబాల జోలికి వచ్చినా సరే కూడా ఎక్కడా ఒక్కరి మీద భౌతిక దాడులకు దిగినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పొద్దున్న లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు గొడ్డల పార్టీ అంటాడు, రౌడీ పార్టీ అంటాడు. కానీ చేసే మొత్తం ఆ పనులు మొత్తం గొడ్డలతో నరకడాలు, కార్లతో తొక్కించడాలు, గుద్దడాలు, చంపేయడాలు, బూడిద మాయం చేయడాలు, ఇవన్నీ కూడా ఈ కూటమి పార్టీలే చేస్తున్నాయి. సో ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ గమనిస్తే మంచోడు మణి అనే ఐటీడీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ, ఎస్పెషల్లీ నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి విశృంఖలత్వం, నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి అవినీతి, నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి నిజంగా చెప్పుకోలేని ఇంకొన్ని అసాంఘిక పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, పెట్టిన 2వ రోజే అతన్ని కారుతో గుద్దించి 2 మోకాల మీద కారు అటు ఇటు సర్కస్ ఆడినట్టు ఆడిచ్చి 2 మోకాళ్ళు పోయినా సరే వాళ్ళ కోపం చల్లారక మళ్ళీ కాలుని, కుడి పాదాన్ని కూడా నరికేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తిలో వీళ్ళ అవినీతిని, వీళ్ళ అక్రమాలని, వీళ్ళ యొక్క ఏదైతే అసాంఘిక భాగోతాలని ఎవరైనా ప్రశ్నిస్తే, అది తెలుగుదేశం పార్టీ వాడైనా సరే, ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి వాళ్ళని కబలించి వేస్తుంది అనడానికి నిదర్శనం కదా. ఒక్కసారి మంచోడు మణి అనే అతను పెట్టిన పోస్టులు ఒకసారి మనం గమనిద్దాం. సో గమనిస్తే మనకు అర్థమైపోతుంది ఏమేం పోస్టులు పెట్టారా అంటే గత 6 రోజులుగా. సో ఇది ఎంత దుర్మార్గం అంటే, మృదంగం 4వ ఎపిసోడ్. ఎన్ని చేసినా పదవీకాంక్షతో రగిలిపోతున్న మృదంగానికి సడన్ గా తెనాలి రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. తెనాలిలో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె అంగన్వాడీ టీంలో మరో 2 మహిళా విభాగంలో పదవులు రావడంతో ఈసారి కన్ను వాళ్ళ మీద పడింది. సొంత సామాజిక వర్గం అని కూడా చూడకుండా వాళ్ళతో పరిచయం పెంచుకొని, వాళ్ళ విషయాలు తెలుసుకొని, వారి మీద ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ ప్రచారాలు మొదలుపెట్టింది. తెనాలికి చెందిన ఒక సోదరికి పార్టీ ఆఫీసులో పనిచేసే యువత నాయకుడితో శారీరక సంబంధం ఉండడం వల్లే పదవి వచ్చిందా? అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గాని, లేకపోతే ఈ ప్రభుత్వంలో గాని, ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, సామాన్యులకు కానీ ఏదైనా పదవులు కావాలన్నా, ఏదైనా పని జరగాలన్నా శారీరక సంబంధాలు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఐటీడీపీ కార్యకర్తే నేరుగా గగ్గోలు పెడుతున్నారంటే మహిళల యొక్క పరిస్థితి ఏందో మనం గమనించాలి. మొన్నటికి మొన్న మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, ఆవిడ యొక్క పిఏ ఒక ఆవిడ్ని శారీరకంగా లోపరుచుకోవాలని చూస్తే ఆవిడ ఒప్పుకోపోయేసరికి ఆవిడ్ని జైలుకు పంపించేశాడు. ఇంకో పక్క కోన రవికుమార్, ఒక మహిళా ప్రిన్సిపల్, ఆవిడ్ని లోపరుచుకోవాలని చూస్తే ఆమె ఒప్పుకోకపోతే వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి చూసాం. ఇంకో పక్క చూస్తే గుంటూరు ఎమ్మెల్యే బాగోతాల
చూసాం. ఇంకో పక్క చూస్తే అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే అరవకుండా 5 సార్లు అభాషణ చేయించాడు. అడిగితే బయటకు వచ్చి గగ్గోలు పెట్టి అరిచిందని చెప్పి ఆయన పార్టీకి చెందినటువంటి స్టేట్ సెక్రటరీ తాతంశెట్టి నాగేంద్ర ఇద్దరు ఆవిడ్ని సభ్య సమాజం చూస్తుండగా నడి రోడ్డు మీద బాధిపడేస్తారు. బాధిపడేసినందుకు గిఫ్ట్ గా నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని పిలుచుకొని మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏందనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. దీనికి తోడుగా ఈ టీడీపీ నారా లోకేష్ సెంట్రిక్ గా, ఆయన యొక్క పిఏ సాంబశివరావు సెంట్రిక్ గా ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత దోపిడీ జరుగుతా ఉంది, కార్యకర్తలకి అదే విధంగా రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళ పార్టీ కార్యకర్తే ఐటీడీపీలో పనిచేసిన అతనే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే నిజంగా అతను చెప్పింది ఏదైతే ఘోరంత అయితే జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కొండంత అని స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఒకవైపు చూస్తే నారా లోకేష్ ఆఫీస్ సెంట్రిక్ గా, పిఏ సాంబశివరావు సెంట్రిక్ గా 1000 కోట్ల రూపాయల అవినీతితో పాటుగా గ్రావెల్ అక్రమాలు, మట్టి అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి స్పష్టంగా అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆడవాళ్ళని లొంగితే లోపరుచుకోవడం, లేకపోతే జైలుకు పంపించడం అనే సంస్కృతి కూడా నడుస్తుంది అని చెప్పేసి మంచోడు మనీ అతను చెప్తే, సో దాన్ని ఈ ప్రభుత్వం నిజంగా అంతకు మించి దిగజారి హేయంగా, నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని, సతీమణులను కూడా నీచంగా మాట్లాడి ఇదే మంచోడు మనీ అనే వ్యక్తి. కానీ ఏ రోజు మేము దిగజారుడు రాజకీయాలు, ఇంత విశృంఖలత్వ రాజకీయాలు, రాక్షస రాజకీయాలు మేము చేయలా. సో ఏదైనా భారత రాజ్యాంగం ప్రకారం, భారత న్యాయ స్మృతి ప్రకారం మాత్రమే కేసులు పెట్టాను తప్పిస్తే భౌతిక దాడులకు దిగబడలా. కానీ ఈరోజు ఎంత నీచంగా భౌతిక దాడులు దిగబడ్డారంటే ఒకసారి చూడండి, ఎంత దుర్మార్గం. అతను కారుతో తొక్కించి 2 కాళ్ళ మీద కారుతోటి అటు ఇటు సర్కస్ అన్నట్టుగా తొక్కిచ్చారు, ఏదో సినిమాలో తొక్కించినట్టుగా తొక్కిచ్చి అక్కడికి వాళ్ళ కక్ష సరిపోలేదు. 2 మోకాళ్ళ పైన కక్ష చల్లారక దారుణంగా కుడి పాదాన్ని ఒకసారి చూడండి, కుడి పాదం నరికి పడేశారు. కుడి పాదాన్ని నరికి పడేస్తే ఇప్పటి వరకు కేసు లేదు, ఇప్పటి వరకు దర్యాప్తు లేదు. ఏం జరుగుతా ఉందిరా అంటే నూజివీడుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రి, ఇంకో పక్క నారా లోకేష్ యొక్క పార్టీ ఆఫీస్ వ్యక్తులు ఇద్దరు కలిసి దీన్ని సెటిల్మెంట్ చేయడానికి, బాబు నరికితే నరికించుకున్నావు, ఇక నోరెత్తద్దు, నీకు ఇంత డబ్బులు ఇస్తాం. బాబు నరికితే నరికించుకున్నావు, ఇంకోసారి నోరెత్తితే ఈసారి కుడికాలమే నరికాం, ఇంకోసారి మెడ మీద నరికేస్తాం అన్నట్టుగా విశృంఖలత్వంగా పరిపాలన నడుస్తా ఉందంటే ఈ రెడ్ బుక్ అరాచకాలకి రాష్ట్రంలో ప్రజలకి, ఏ ఒక్క ప్రశ్నించే ప్రజలకైనా బ్రతికే హక్కు లేనట్టుగా చంపేస్తాం, నరికేస్తాం, నాలుక చీరేస్తాం అన్నట్టుగా ఈ రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క విశృంఖలత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం నుంచి కురుపాం వరకు ప్రతి గ్రామంలో అరాచకం రాజ్యం వెళ్ళినట్టుగా రెడ్ బుక్ నడుస్తా ఉందంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కదా నిజమైనటువంటి ఆటవిక రాజ్యం అంటే, ఇది కదా నిజమైనటువంటి నియంతల ప్రభుత్వం అంటే, ఇది కదా నిజంగా బీహార్ ని మించినటువంటి జంగిల్ రాజ్ అంటే. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుందా లేకపోతే ప్రజాస్వామ్యానికి పాతరేశారా అనేది కూడా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి వివేకంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల మనల్ని పరిపాలించేది, వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపితే ఇలా బెదిరించేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అన్నట్టుగా ప్రవర్తించే ఈ వ్యక్తులకి ఒక్క రోజైనా భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం ఈ హక్కుల్ని కలరాసినందుకు ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించే హక్కు ఈ నారా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఉందా అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్ గుంటూరు అనే ఒక్క చోటే కాదండి, మీకు గుంటూరు ఒక్కటి కనిపిస్తుంది. నిన్న గుంటూరులో ఇది సభ్య సమాజం నిజంగా మనం ఈ సొసైటీలో బతుకుతున్నందుకు, నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నందుకు, మనుషులుగా పార్టీలకు అతీతంగా వచ్చే పార్టీలు పెడితే ఆంధ్ర రాష్ట్ర పౌరులమైనందుకు సిగ్గుపడాలి నిజంగా. ఎందుకంటే ఒక మహిళని గుంటూరు నగరంలో, నగర నడిబొడ్డులో అందరూ చూస్తుండగా వివస్త్రం చేసి టీడీపీ నాయకుడు, అతను ఎవరో మూర్తి అంట, ఆ మూర్తి అనే అతను కొడుతున్నాడు అంటే ఇక ఇంతకు మించి దిగజారుడు ఏముంది? సాక్షాత్తు మీరు ఒక్క అంశం దగ్గర అయిపోయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద జరిగినటువంటి దాడులు కోకల్లులు.
ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టు కట్టేసి మరి కొట్టారు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి ప్రజా ప్రతినిధులే కీచకుల్లా మహిళల్ని చెరబట్టాలని చూశారు. రాప్తాడు ఏడుగుర్రాలపల్లిలో 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మైనర్ బాలిక 9వ తరగతి చదివేటువంటి బాలిక మీద కూడా దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చింది, ప్రజలకు అభివృద్ధి చేద్దాం, ప్రజలకు సంక్షేమం చేద్దాం, ప్రజలకి మౌలిక వస్తువులు కల్పిద్దాం, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇద్దాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిద్దాం, అదేవిధంగా బళ్ళు బాగు చేద్దాం. ఇలా కాకుండా వీటన్నిటిని తొంగలో దొక్కి మాకు దోచిన కడల్లో దోచేసుకుందాం, బకాసురుల్లా భూముల్ని మింగేద్దాం, కీచకుల్లా స్త్రీలను చెరబడదాం, వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలతో ఆడుకుందాం అన్న రీతిలో నడుస్తుంది తప్పిస్తే పరిపాలన అనేది ఏదైతే ప్రజల కోసం ప్రజా రక్షక ప్రభుత్వం ఎక్కడ నడుస్తుంది? ఇది కేవలం ప్రజా భక్షక ప్రభుత్వం మాత్రమే నడుస్తుంది. సార్, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం 8వ స్థానానికి పడిపోవడం అనేది నారా లోకేష్ యొక్క ఉత్తర కుమార ప్రగల్భాలకు ఏదైతే ఉందో దానికి చంపపెట్టు లాంటిది సార్ ఇది. ఎందుకంటే ఇది మేమిచ్చిన తీర్పు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం గణాంకాలు తీసుకొచ్చి ఏం మాట్లాడాల? వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారం పంచుకుంటున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనుబంధ రంగ సంస్థ నీతి ఆయోగ్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ కీచకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా ఏం మాట్లాడారు? పరిశ్రమలు మొత్తం పారిపోయాయి, పారిశ్రామిక విధ్వంసం జరిగింది, 20 సంవత్సరాలు వెనక్కిపోయింది అని చెప్పి మాట్లాడారు. కానీ వాస్తవంగా జరిగిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా సరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్టేట్. ఆ రోజు ఇచ్చింది అదే నీతి ఆయోగ్, ఈ రోజు ఇచ్చింది ఇదే నీతి ఆయోగ్. మేము నెంబర్ 1 స్థానంలో ఉంటే పారిశ్రామిక విధ్వంసం జరిగిందంట, మరి ఇప్పుడు నెంబర్ 8th ప్లేస్ లో ఉంది. ఈ 8th ప్లేస్ అనేది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు నారా లోకేష్ ప్రగల్భాలను మొత్తాన్ని గాల్లో కలిపేసింది సార్. ఎంత దుర్మార్గం అంటే 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, లక్షల మందికి ఉపాధి వచ్చింది అని చెప్పి చెబుతున్నటువంటి మాటలు మొత్తం గాలి మాటలే అని నీతి ఆయోగ్ తేల్చేసింది. మనకు అర్థం కావట్లేదా సార్? ఎప్పటికప్పుడు 6,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత SIPBలో ఆమోదం తెలిపి వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసిన తర్వాత కూడా, ల్యాండ్ అలొకేషన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ ప్రభుత్వం కమిషన్లు అడగకపోతే, ఈ ప్రభుత్వం కమిషన్ల కోసం కకృతి పడకపోతే, ఈ రెడ్ బుక్ నాయకులు వాళ్ళని వేధించకపోతే ఎందుకు వెళ్ళిపోయారు నేను అడుగుతా ఉన్నా. మొన్న మాట్లాడుతా ఉన్నాడు అమర్ రాజాకు సంబంధించి క్షమాపణ చెప్పాలంట. సిగ్గుపడాలి నిజంగా. అమర్ రాజాతో పాటుగా 80 మందికి ఆ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అందరికీ కూడా, అయ్యా మీ కంపెనీలో మీ ఫ్యాక్టరీలో పొల్యూషన్స్ నామ్స్ కరెక్ట్ గా లేవు, లెడ్ కలుస్తా ఉంది, అక్కడ కాలుష్యం జరుగుతుండడం వల్ల లోకల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ సర్వసాధారణంగా ఇచ్చేదే. మరి మొన్న మనం చూసాం గోదావరిలో కాలుష్యం జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాడే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ సంబంధించి. అంటే ఆయన ఆ కంపెనీని వెళ్ళిపోండి అని చెప్పి తరిమి కొట్టినట్ట. సో అక్కడ లెడ్ కలుస్తుంది, సో మార్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయినా సరే ఆ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆడిన డ్రామా అది. అమర్ రాజాకు సంబంధించి ఏదైతే ఫ్యాక్టరీ అక్కడే ఉంది, చూసుకోండి పోయి. తిరుపతి దగ్గర ఫ్యాక్టరీ అక్కడే ఉంది. అదేవిధంగా బంగారుపాలెం దగ్గర 500 ఎకరాల్లో అయింది ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడే ఉంది. కొత్త కంపెనీ 9,500 కోట్లతో మేము పెడుతున్నామన్నారు, 500 కోట్లే పెట్టారు. సరే మేము పొమ్మంటే పొమ్మన్నారు, పోయారని చెప్పి క్షమాపణ చెప్పమన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఈయన టైలర్ మేడ్, ఎర్లీ బర్డ్ ఇట్లాంటి పేర్లన్నీ పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క సంపద మొత్తాన్ని ఇన్సెంటివ్స్ రూపంలో కార్పొరేట్లకు దోచిపెట్టేస్తున్నాడు. అదేవిధంగా బినామీ కంపెనీల రూపంలో దోచిపడేస్తా ఉన్నారు. మరోవైపు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల 99 పైసలకే కట్టబెట్టేస్తా ఉన్నాడు. వాటిని అమ్మేసుకునే విధంగా నిబంధనలను సరళీకృతం చేస్తా ఉన్నాడు. మరి టైలర్ మేడు, ఎర్లీ బర్డ్ ఇవన్నీ ఇవ్వండి, పిలవండి. మరి మేము బమ్మంటే పోయిన వాళ్ళు మీరు పిలిస్తే రారా? రమ్మని చెప్పండి. మరి అమర్ రాజ్యంగా 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది కదా, 500 కోట్లే కదా పెట్టింది. ఆ 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టించమనండి. శభాష్ నారా లోకేష్ గారు అంటాం. అలా కాకుండా ఊరికే పూసగోసి కబుర్లు, ఈ PR స్టంట్లు, ఈ పిల్ల చేష్టాలు చేస్తా ఉంటే నిజంగా నారా లోకేష్ అనే వ్యక్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడా లేకపోతే లేదా అనే డౌట్ కూడా వస్తున్నాయి మాకు. ఎందుకంటే అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్ అయితే ఇలాంటి చీప్ మాటలు మాట్లాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్ అయితే
ఇలా పరిశ్రమల పేరుతోటి పందికొక్కుల దోచుకు పెట్టేటువంటి పరిస్థితి రాదు. నిజంగా ఈరోజు క్షమాపణ చెప్పాల్సింది నారా లోకేష్. ఎందుకురా అంటే తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో ఏర్పడింది మా పార్టీ అంటాడు. చంద్రబాబు నాయుడు గారేమో కనిపించిన వాళ్ళందరి దగ్గర బెండ్ ఈయన మాత్రం రాష్ట్ర ప్రజలందరినీ తీసుకెళ్లి అమర్ రాజా అనే ఒక కార్పొరేట్ దగ్గర బెండ్ అవ్వమంటున్నాడు. ఎందుకు బెండ్ అవ్వాలండి? ఈ రోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఉన్నటువంటి కంపెనీలు మొత్తం పారిపోతున్నాయి. రాష్ట్రం యొక్క అప్పు రాష్ట్ర జిఎస్డిపి నిష్పత్తిలో 35% దాటిపోయింది. అంటే ఆర్థిక విధ్వంసం ఒకవైపు, పారిశ్రామిక విధ్వంసం ఒకవైపు, సంక్షేమ విధ్వంసం ఒకవైపు, ఇలా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాస్త వీళ్ళ అధికారంలోకి రావడంతో సర్వం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ రోజు బేషరతుగా నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్ 99 పైసలకే భూములు అనే దగ్గర మీరు బాగా గమనించండి సార్. ఆ 99కే భూములు అనే దగ్గర దాదాపుగా ఇన్ని జీవోలు ఉన్నాయి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద ఖచ్చితంగా అధికారం మారిన తర్వాత విచారణ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఏదైతే కొన్ని కంపెనీల పేర్లు చెప్తున్నారు సార్, ఆయన ఫార్చ్యూన్ 500 కంపెనీలకి నేను ఇచ్చుకుంటాను. నువ్వు ఇచ్చుకోవడానికి అది మీ తాత ఖర్జూర్ నారాయణ గారికి సొమ్ము కాదు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు సొమ్ము కాదు, ప్రజల యొక్క సొమ్ము అది. దాన్ని సార్ నేను అడుగుతున్నాను సార్, రహేజా అనేది ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ, సత్వా అనేది ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ, ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అనేది ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ, కపిల్ చిట్ ఫండ్స్ అనేది ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకే 99 పైసలకి భూములు కేటాయించి మళ్ళీ దానికి కొనసాగింపుగా మొన్న ఒక జీవో తీసుకొచ్చారు సార్. ఆ జీవో ఏంట్రా అంటే దుర్మార్గమైనటువంటి జీవో. ఆ జీవో ఎంత దుర్మార్గమైన అంటే పరిశ్రమలకు భూములు కేటాయించినప్పుడు వాటిని 22A పెడతారు. యాజమాన్య హక్కులు పూర్తిగా పరిశ్రమలకు ఎవరు. సో ఈ రోజు యాజమాన్య హక్కులు పూర్తిగా క్రయ విక్రయాది హక్కులతో సహా పూర్తిగా పరిశ్రమలకి కట్టబెట్టడంతో వాళ్ళు ఈరోజు పరిశ్రమ పెట్టాల్సిన పని లేదు. 99 పైసలకి భూమి తీసుకో, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకో, 99 రూపాయలకు భూమి తీసుకో, 50 కోట్లకి ఎకరైనా అమ్ముకో, లాభాలు పంచుకో, అక్కడి నుంచి కమిషన్లు గుంజుకో. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది సార్. మీరు 99 పైసలకు భూములు ఇన్సెంటివ్స్ దగ్గర ఆగారు సార్. కేవలం 99 పైసలకు భూములు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు కమిషన్లు ఇస్తారు సార్. పిల్లలకి ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తే పిల్లల కమిషన్లు ఇస్తారా? అదేవిధంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తారా? ఆడబిడ్డ నిధులు ఇస్తే ఇస్తారా? నిరుద్యోగ వృత్తులు ఇస్తే ఇస్తారా? కమిషన్లు ఎవరు? అంతెందుకు సార్, మన రాష్ట్రంలో దళిత ఎంఎస్ఎంఈ చిన్న వ్యక్తులు ఉన్నారు సార్. చిన్న దళిత వర్గానికి చెందినటువంటి ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వక వాళ్ళు రోడ్డెక్కారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే కమిషన్లు ఎవరు కాబట్టి. సో వీళ్ళు బడా బాబులకి తక్కువ రేటుకి భూములు ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు గుంజుకోవచ్చు అన్న ఒక దుర్బుద్ధితోటి జరుగుతుంది తప్పిస్తే ఎక్కడా కూడా నిజమైనటువంటి పారిశ్రామిక వృద్ధి అనేది జరగట్లేదు అనేది